ఓకే 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 తర్వాత యోసేపును కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని రాజుగా ఏర్పాటు. నెక్స్ట్ వచ్చేసరికి సమూయేలుని కూడా సమూయేలుని ఎవరు తీర్మానం చేశారు? సమూయేలుని ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా నియమించింది ఎవరు? అంటే ఏలీ అని యాజకుడు ఉన్నాడు. హన్నా వచ్చి దేవుడు పిలవలేదు సమూయేలుని, వినండి, దేవుడు పిలవల. కానీ హన్నా తీర్మానం చేసుకుని ఈ బిడ్డను నీకే ఇస్తాను ప్రభు అని ఆవిడ అంతటా ఆవిడ వచ్చి అప్పగించింది. ఇప్పుడు చెప్పండి, దేవుడేమో ఇర్మీయాని పిలిచాడు, ఇక్కడ సమూయేలుని పిలవలేదు. సమూయేలుని దేవుడు యాక్సెప్ట్ చేయలేదా? చేసే. వచ్చినటువంటి సమూయేలుని మందిరంలో తల్లి ఆశతో పెడితే ఆ యొక్క ఎవరు దేవుడు ఏలీ ఉన్నప్పుడు, యాజకుడు ఉన్నప్పుడు ఇద్దరు మందిరంలో పడుకుంటారు. ఇప్పుడు మందిరంలోనే ఏలీ ఉన్నాడు ఒక చోట, ఈ మందిరం ఉన్నటువంటి ఏదో చిన్న రూమ్ ఏదో ఉంది, ఏలీ ఒక చోట ఉన్నాడు. ఏలీ ఒక చోట ఉన్నాడు, సమూయేలు వచ్చి పక్కన కూర్చున్నాడు. మందిరికి తల్లి లేదు, తండ్రి లేదు, చిన్న పిల్లోడు అండి, పాలు మచ్చినటువంటి చిన్న పిల్లోడు పడుకుంటే సమూయేలు అని దేవుడు పిలిచాడు. ఈయన ఎవరో పిలిచాడని చెప్పేసి ఏలీ దగ్గరికి, నన్ను పిలిచావా సమూయేలు గారు, నన్ను పిలిచావంటే నేను నిన్ను పిలవలేదు, ఏలీ గారు నన్ను పిలిచాను, నేను నిన్ను పిలవలేదు. సరే, మళ్ళా తర్వాత సమూయేలుకి వాయిస్ వినపడింది, దేవుని స్వరం విన్నాడు మందిరంలో. మరలా వెళ్ళి ఆయన అడుగుతాడు, నన్ను పిలిచావంటే పిలవలేదు. సరే, ఈసారి కనుక చిత్తం ప్రభు అని చెప్పండి. అంటే నీకు అర్థమైంది ఏలీకి దేవుడు సమూయేలుతో మాట్లాడు. చూడండి, ఏలీ ఎన్నో సంవత్సరాల నుండి యాజకత్వం చేస్తున్న దేవుడు ఏనాడు సమూయేలుతో మాట్లాడలేదు. చిన్న పిల్లవాడు సమర్పించుకొని వచ్చినటువంటి చిన్న బిడ్డ మందిరంలో పడుకుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు నియమించాడు. సమూయేలు ప్రవక్తగా మార్చబడినప్పుడు సమూయేలు వివాహం చేసుకున్నాడా, వివాహం చేసుకోకుండానే దేవుని మందిరంలో యాజకత్వం చేశాడు? మీరు చెప్పండి. మీ గతంలో వాక్యం చెప్పారు, సమూయేలు మ్యారేజ్ చేసుకొని పరిచయం చేశాడా, మ్యారేజ్ లేకుండా చేశాడా? గుర్తులేదా? ఏలీ మ్యారేజ్ చేసుకున్నాడు యాజకుడు. ఏలీకి కుమారులు ఉన్నారు కదా, హోఫ్ని, ఫీనెహాస్. అంటే యాజకులు వివాహం చేసుకున్నారు ఆ రోజుల్లో. వివాహం చేసుకుని పోయి తర్వాత సమూయేలు కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. ఎక్కడ కూడా ఎక్కువ రాయబడదు కదా, ఆయనకి పిల్లలు ఉన్నారో భార్య ఉన్నారో ఇది రాయబడి. నేను సమూయేలు గురించి చెప్పినప్పుడు చెప్పాను మీకు. సమూయేలు వివాహం చేసుకున్నాడు, మందిరంలో ఉంటే తర్వాత దేవుడు ఇంకో చోట పంపిస్తే ఆయన దగ్గరికి న్యాయాధిపతిగా వచ్చి మాకు న్యాయాధిపతిగా మాకుండు, మాకు రాజు నువ్వు అని చెప్పేసి వస్తారు తర్వాత. కాబట్టి గుర్తుపెట్టు, సమూయేలు ప్రవక్తగా నియమించబడినప్పుడు దేవుడు సమూయేలును ఆశీర్వదించి సమూయేలు ద్వారా సమూయేలు మొట్టమొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతి, తర్వాత సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు. మూడు పాటలు పని చేశాడండి సమూయేలు. ఇప్పుడు చూడండి, సమూయేలుని దేవుడు ఆయన పిలుచుకొని తల్లి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆశీర్వదించాడు హన్నా ద్వారా. తర్వాత సంసోనుకి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని గర్భంలో రాకముందే ఇలా ఉండాలి సంసోను గురించి చెప్పాడు. ఆ తర్వాత బాప్తిస్మం నుంచి యోహాను గురించి చెప్పాడు. దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకుని దర్శనాలు ఇచ్చాడు. తర్వాత చూడండి, దేవుడు మరలా శిష్యులు పెద్దవాళ్ళు అయిపోయారు. యేసుగురి శిష్యులు పెద్దవాళ్ళు అయిపోయి చేపలు పట్టుకుని దాదాపు పేతురు ఒక 50 ఏళ్ళు వచ్చినప్పుడే దేవుడు పిలుచుంటాడు. అయిపోయినప్పుడు అంతా. యోహాను చాలా చిన్నవాడు, ఆంద్రియా, వీళ్ళందరూ చేపలు పట్టుకునేవాడు. యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పాడు. వాళ్ళకి తెలుసా దేవుడు మనం పిలుచుకుంటాడని? ఎప్పుడు ఎవరిని ఎలాగ దేవుడు పట్టుకుంటాడు ఎవరికి కూడా. ఇర్మియాని వీళ్ళందరూ చిన్నప్పుడే పట్టుకున్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు అన్నవాడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు పరిచర్యలో వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచాడు. చాలామంది అంటారు, ఈ వయసులో నేను దేవునికి ఉపయోగపడగలనా, నేను రిటైర్డ్ అయిపోయాను, లేదా నాకు వయసు అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను. లేదా దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటే ఎవరికి తెలియదు. శిష్యులను కూడా దేవుడు ఆ పన్నులు వసూలు చేసుకునేటువంటి వాడిని, మత్తయి, సుంకర తెలుసు మీకు, మత్తయి పన్నులు వసూలు చేస్తాడు. తర్వాత పొట్టి జక్కయ్య, మగ్దలేనే మరియ, దెయ్యాలు పట్టిన మరియ. యేసుక్రీస్తు పక్కన వాళ్ళందరూ పరిశుద్ధులేం కాదు, మీకు తెలుసా? చేపలు పట్టుకునేవాళ్ళు, మొరటోళ్ళు. ఒక ఆయన ఏమో సుంకాలు వసూలు చేసి, ఒక ఆయన ఏమో పన్నులు వసూలు చేస్తున్నాడు, ఇంకొక ఆయన చదువుకున్నవాడు, ఇంకొక చదువు లేనివాడు, ఒక ఆయన డాక్టర్, లోక అనేటువంటి డాక్టర్, మార్కు అనే చేపలు పట్టుకునేవాళ్ళు, ఇంకా అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుని అందరినీ వాడుకొని దేవుడు పరిచయం జరిగించాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఎలా పిలుస్తాడో తెలియదు. దేవుడు పిలిచినప్పుడు లోబడి వచ్చినవాడు సరిచేసుకున్నవాడు ఆశ్రయించబడతాడు. 12 మందిలో వచ్చినటువంటి ఒక శిష్యుడు ఏర్పాటు చేయబడి పిలవబడి కూడా పోగొట్టుకున్నాడు, ఈ యోధ. లేదంటే ఆయనకి విలువ తెలియదండి. విలువ తెలియదు కాబట్టి 12 మంది శిష్యుల్లో ఉన్న ఆ 12 మంది శిష్యులు ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారంటే ప్రాధాన్యతను
ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఇప్పుడు ఎక్కడున్నాడైనా నరకంలో గాలిపోతున్నాడు. మిగతా శిష్యులందరూ ఎలా ఉన్నారు? పరలోక రాజ్యంలో ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క గుమ్మం రాసిచ్చాడు దేవుడు. ఇక్కడ స్థలాలు చూసుకోవాలి. శిష్యులందరూ కూడా ఎలా చనిపోయారు తెలుసా? రంపాల చొత్త కొయ్యబడ్డారు. శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. కానీ దేవుని రాజ్యములో 12 గుమ్మములు యెరూషలేములో ఉంటే, పరమ యెరూషలేములో ఒక్కొక్క గుమ్మానికి ఒక పేరు రాసిచ్చాడు దేవుడు. ఈ గుమ్మం ఎవరిది? మత్తయి. ఈ గుమ్మం ఎవరిది? యోహాను. ఈ గుమ్మం ఎవరిది? బర్తలోమ. ఈ గుమ్మం ఎవరిది? పేతురు, సీమోను పేతురు. ఈ గుమ్మం ఎవరిది? ఇంకొక శిష్యుడిది, ఆంద్రేయది, యాకోబుది. ఈ శిష్యులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు దేవుడు ఏం చేశాడు? దేవునికి లోబడి మీరు దేవుని పరిచర్లో కనుక మీరు సహకరిస్తే, చూడండి, దేవుని మాటకి వింటే, మీరు అనుకుంటున్నారు కదా మీరు ఉదయం నుండి సాయంత్రంలోకి ప్రయాసపడేదంతా కూడా వ్యర్థమేనా? మరి తినడానికి కావాలిగా. మీరు ఎంత ప్రయాసపడినా తినడం, బహిర్భూమిలోకి వెళ్ళిపోవడం, దీనికోసమే ప్రయాసపడుతున్నారు తప్పితే దేవుని రాజ్యం కోసం ఎవరైతే ప్రయాసపడతారో ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం అంతా లేచిన దగ్గర నుండి చదువుకొని ఉద్యోగాలు చేసి పిల్లలకి అవి చేసి ఇవి చేసి వాళ్ళకి పిల్లలు పెంచి పెద్ద చేసి వాళ్ళకి మూతులు చూసి అవి చేసి చివరికి అంతా మీరు చచ్చిపోయారు. ఏం ఉపయోగం? అంటే మీరు సహజంగా జీవించారంతే. కానీ దేవుని రాజ్యంలో నిన్ను బట్టి ఉపయోగం ఉందంటే ఏం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైనా ఉందా? దేవుని కోసం నిలబడండి. దేవుడు ఈ లోకంలో నా నిమిత్తము జనులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైన, తల్లిదండ్రులైన, భూములైన, ఇళ్ళలైన, పొలములైన ఏదైతే మీరు త్యజించుకుంటారో పరలోక రాజ్యం మీకు 100 రెట్లు నేను ఇస్తాను. అదే అండి ఆశీర్వాదం. ఏశావు ఒక్క పూట కూర కోసం ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత. వాడికి తెలియదు ఏం పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామందికి తెలియదు ఏం పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఏం పోగొట్టుకుంటున్నారు. ఏముందని అనుకుంటున్నారు. ఇప్పుడు సమూయేలు స్వరం ఏంది? ఎక్కడ? మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? మందిరములోనికి రండి, మందనీయుడేసుని చేరండి. తర్వాత పాట ఏంటి? కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును ఆలయ చేరిన. చూడండి, దేవుని మందిరంలోకి ఎందుకు వస్తాం? దేవుని స్వరము వినడానికి, టైంపాస్ కోసం కాదు వచ్చేది. కాబట్టి మందిర విలువ తెలియని వాళ్ళు మానేస్తూ ఉంటారు చాలామంది. మందిరంలో దేవుని వాక్యం వినిపించబడుతుంది. మనల్ని సిద్ధపాటు చేసుకొని మనం ట్రైన్ అవ్వడానికి, మనం నేర్చుకోవడానికి, బలపడడానికి దేవుని వాక్యం ఇక్కడ వినిపించబడుతుంది మందిరంలో. కాబట్టి దేవుని మాటలు విలువ తెలియని ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ ఏశావులాగా జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నట్టు పోగొట్టుకుంటారు. ఏముందని అనుకున్నాడు. తర్వాత విలువ తెలిసిన తర్వాత వెళ్ళి నాకు కావాలి ఇవ్వంటే ఎవరిని ఉపయోగం ఉందో? దొరికింది ఆయనకి. మారు మనస్సు పశ్చాత్తాప పొందడానికి అవకాశం లేక భ్రష్టుడైపోయాడు ఏశావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉండగానే సరి చేసుకొని వాక్యం విని యోషియాలాగా కనుక మీరు నిలబడితే విపత్తు నుండి తప్పించబడి. ఈ ఇర్మియాతో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. చూడండి, ఇర్మియాని దేవుడు ప్రవక్తగా పిలిచినప్పుడు ఏమన్నాడు చూడండి. నేను నిన్ను ప్రతిష్ఠించాను అని చెప్పి అంతా ఇప్పుడు 8వ వచనం చూడండి. 7వ వచనం. నేను బాలుడు, నాకు శక్తి చాలదంటే యెహోవా నాకు ఇలాగూ. ఇది ప్రవక్తగా దేవుడు పిలిచిన పిలుపు. చూడండి, నేను బాలుడిని అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు ఏం చేయాలి? నేను ఎక్కడికే పంపుతాను అక్కడ నీవు వెళ్ళాలి. నీకు ఆకనిపించిన సంగతులు అన్నీ చెప్పాలి, కొన్ని చెప్పాలా. ఈ మాట చెబితే నన్ను తిడతారేమో, ఈ మాట చెబితే నన్ను దూషిస్తారేమో. మోషేకి దేవుడు చెప్పాడు, పిలిచాడు, వెళ్ళయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళి చెప్పంటే నేను పోను, నా వల్ల కాదు, నేను నత్తోండి, నేను మెట్టోండి, నది ఇది అని చెప్పేసి ఏన్ని చెప్పాడో మోషే నత్తోడా? మోషే జ్ఞానం లేనోడా? మాటలు యందు ప్రావీణ్యత కలిగిన వాడు. అలాంటి మోషే నువ్వు ఐగుప్తు వెళ్ళంటే నా వల్ల కాదా అని ఎన్ని మాటలు చెప్పాడండి మోషే. ఇక్కడ అంటాడు దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ దేవుని సేవకులను ఏం చేయాలి తెలుసా? దేవుడు నీకు ఏది చెప్పాడో అదే చెప్పాలి. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా. అమ్మ వినండి, దేవుని మాటలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయా? కొన్ని కఠినంగా ఉంటాయా? అసలు దేవుని వాక్యం 2 అంచులా ఖడ్గం ఎప్పుడు తీయగా మెత్తగా ఉండేది కాదు, పొడి చేస్తూ ఉంటుంది ఒక్కోసారి మనల్ని. కాబట్టి దేవుని మాటలు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా బోధించాలి. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా
చెప్పవలెను. వారికి నీవు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీకు కఠినంగా ఏమని చెప్పానుకో, నేను భయపడినట్టుగా కొన్ని మాటలు చెప్పాలనుకో, యువతి వెళ్ళిపోతారేమో బాబు, తిట్టుకుంటారేమో బాబు, నేను కొన్ని ఆపానుకో, దేవుని మాటలన్నీ మీకు చెప్పగలిగినోండి కాదు, నేను కొన్ని ఆపేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను సరైనటువంటి బోధకుడిని కాలేకపోవచ్చు. నేనేమంటాను, దేవుడు ఏ మాటలైతే చెప్పమంటాడో ఆ మాటలన్నీ కూడా చెప్పేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి. మీరు వినండి, వినకపోండి, చెప్పాల్సిన మాత్రం ఖచ్చితంగా మాటలు చెప్పాలి. ఖండిస్తూ దేవుని మాటలు బయటికి చెప్తూ ఉండాలి. తర్వాత చదవమ్మా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైన ఇదే యెహోవా. నిన్ను విడిపించడానికి ఎవరు తోడుగా ఉన్నారు? మనుషులకు భయపడేవాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగ్గా విత్తలేరు. మనుషులకు భయపడిన వాళ్ళు, దేవునికి భయపడిన వాళ్ళు అందరి చుట్టూ దేవుడు తోడుగా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు బోధకులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఖండించరు బోధకులు. వాళ్ళకి ఇష్టమైన స్వకీయ బోధలు, వాళ్ళ కల్పనా కథలు పెట్టుకొని, సొంత బోధలు పెట్టుకొని ఖండించకుండా ఏది పడితే అది చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అనేది ఖండించాలి. యెషయా వెళ్ళి హిజ్కియా చెప్పాడు లేదా? చెప్పకపోతే హిజ్కియా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళి నువ్వు సరి చేసుకో అన్నాడు, దేవుని వాక్యం ఎప్పుడు ఎలా ఉండదు తెలుసా? దేవుని ఆశీర్వదిస్తాడు. అమ్మ వినండి, దేవుని ఆశీర్వదిస్తాడు. భయపడక, దిగులు పడక, చింతపడక, అన్నీ ఇస్తాడు దేవుడు అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ నీకు అది కావాలంటే నువ్వు ఈ విషయంలో ఈ విధంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. సరి చేసుకో అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈరోజు. ఉన్నారా? సరి చేసుకో ఈ మాటలు చెప్పగానే యోషియా రాజు సరి చేసుకున్నాడు. బట్టలు చెంపుకొని కన్నీరు గారు చేర్చాడు. నేనేమంటానంటే, వాక్యము సరిగ్గా వినిపించబడాలి. ఒకటి, విన్న వాక్య ప్రకారం మనము సరి చేసుకొని జీవించాలి అనేది మనం అలా నేర్చుకుంటేనే ఆశీర్వాదం. ఈరోజు దేవుడు అంటాడు ఇర్మియాతో, నువ్వు వెళ్ళిపో, నేను ఏ మాటలు నీకు చెప్పానో ఆ మాటలన్నీ కూడా నువ్వు తూచా తప్పకుండా అన్ని సంగతులు నువ్వు చెప్పాయి. ఈ ఇర్మియా ప్రవక్త చాలాసార్లు వెళ్ళి ఎప్పుడు కూడా ఉన్నదన్నట్టు చదువుతుంటే ఎవడికి నచ్చాడు కదంట ఇర్మియా. తెలుసా మీకు? ఇర్మియా అంటే వెళ్ళి ప్రవచనాలు చదువుతుంటే వస్తున్నాడు రా బాబు ప్రవచనం చెప్పేవాడు. యోసేపుని ఏమనేవాళ్ళు? యోసేపు కూడా వాస్తవం చెప్పాడు, కన్నకల్లా ఉన్నట్టు చెప్పాడు. వస్తున్నాడు రాబో కలగనేవాడు, వస్తున్నాడు రాబో మన మీద అధికారి అని చెప్పి అన్ని ఎగతాళి చేసి, అదే రీతిగా ఇర్మియా ప్రవక్తను కూడా ఎప్పుడు ఇర్మియా ప్రవక్తని వెనక తిట్టుకుంటూనే ఉండేవాడు. ఎందుకంటే తెలుసా, ఉన్న మాట ఉన్నట్టు సరి చేసుకోండి, లేదా దేవుని ఉగ్రత వచ్చేస్తుందని చెబుతుంది. ఏంద్రా పెద్దగా దేవుని ఉగ్రత అంటావు అని చెప్పి ఇర్మియాని చాలామంది ద్వేషించారంట. ఒక్క మాట కూడా తీసుకోలేదు. అందుకే ఎప్పుడు కన్నీరు గారుస్తూ విలపించే ప్రవక్తగా రాయబడింది ఇర్మియా ప్రవక్త గురించి. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, మనుషులకి మాత్రము నువ్వు మనుషులకు భయపడొద్దు, రాజులకు. ఇందాక యెషయా ప్రవక్త ఎలా చంపారు? ఆ మాట ఈయన తెలుసు ఇర్మియాకి. నేను ఉన్న వాక్యం ఉన్నట్టు వెళ్ళి చెప్పానుకో, మనషే ఏం చేశాడు? చెట్టు త్వరలో నిద్రపోతున్నటువంటి వ్యక్తిని రంపాలతో, ఇప్పుడు నేను ఉన్నదన్నట్టు చెప్పాను, నన్ను చంపేస్తాను, భయపడ్డా? అందుకే భయపడొద్దు అంటాడు దేవుడు. ఇగో ఇర్మియా, నువ్వెవరికి భయపడదు, నేను చెప్పిన మాట వెళ్ళి తీసుకెళ్ళి రాజులు లేదు ఎవరు లేదని చెప్పేసి. అలాగ చాలా కాలం, దాదాపు 50-60 సంవత్సరాలు, 56 సంవత్సరాల దాకా ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించి రాజుల మధ్య పరిచయం చేశాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు చూడండి ఇక్కడ, నువ్వు బాలు ననొద్దు, నేను పంపివాడికి వెళ్ళిపో, నువ్వు నేను నిన్ను విడిపిస్తాను, ఇదే యెహోవాకు. 9 వచ్చినప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేటుకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనుల మీద రాజ్యం నిన్ను నియమించి ఉన్నాను. వినండి జాగ్రత్తగా. దేవుడు ఎలాగా ఆయన్ని ట్రైనింగ్ చేసి పంపాడు తెలుసా? ఇంకో మాట 9 వచ్చాము చూడ, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టిలాగూ. ఇదే ఇన్సిడెంట్ సందర్భం ముందు జరిగింది. ఎవరికి చెప్పండి? యెషయాకు కూడా ఏం జరిగింది? పరలోక దర్శనం చూశాడు యెషయా ప్రవక్త. దర్శనం చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే అని ఏడుస్తాడు. అప్పుడు ఒక నిప్పు తీసుకొచ్చి తన పెదవులు కాల్చి అతన్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు కదా. ఇప్పుడు ఎవరిని పంపాలంటే నన్ను పంపు అంటాడు దేవుడు. యెషయా నువ్వు వెళ్ళు అనలా ముద్దే. ఇక్కడ ఇర్మియాని ఏమన్నాడు? నువ్వు వెళ్ళు. దేవుడు ఎవరిని పిలుస్తాడో, ఎవరు సబ్మిట్ చేసుకుని వస్తారో తెలియనే
యెషయానేమో చూపించాడు, నువ్వు వెళతావా అన్నాడు, దేవుని ఉద్దేశమే. ఆయన ఏమన్నాడు, నేను వెళ్తాను ప్రభు అన్నాడు. దేవుడు నోరు తెరిచి అడగల. ఇక ఇర్మియాను మాత్రం నోరు తెరిచి నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉంటా. ఇప్పుడు ఇర్మియాకి దేవుడు ఇచ్చినటువంటి అధికారాలు చూడండి. చేయి చాపి నోరు ముట్టి ఇలాగూ 9 వచ్చింది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకు. అంటే పెళ్ళగించడం అంటే ఏంటి? పెళ్ళగించడం అంటే ఏంటి? పలుగు తీసుకొని మట్టిని ఏం చేస్తారు? పెళ్ళగించడం అంటే తవ్వటం, పెద్ద పెద్ద రాళ్ళు వచ్చిన ఏం చేస్తారు? కొట్టి విరగొట్టేస్తారు, పెళ్ళగిస్తారు. విరగొట్టడం, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమైన జనముల మీద, రాజ్యం మీద నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు పిలిచినటువంటి వ్యక్తిని దేవుడు మాట్లాడి అధికారం ఇచ్చి పంపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవక్తలకి అధికారాలు ఉన్నాయా, మనకు కూడా అధికారాలు ఉన్నాయా? మీరు చెప్పండి. అంటే ఏమంటే మీరు చెప్పేది బాగానే ఉంది, ఇర్మియా కంటే ప్రవక్త కాబట్టి అధికారం ఇచ్చాడు, ఇదే అధికారం నాకు ఇస్తాడు దేవుడు, ఇర్మియాకి ఇచ్చింది నాకు ఇచ్చింది అనుకోవచ్చా? మీరు చెప్పండి. దేవుడు వాగ్దానాలన్నీ అవును అన్నట్టుంటాయి. నీవు తీసుకుంటే వాగ్దానం ప్రకారం నాకు ఇలా దయచేయ ప్రభు అంటే ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. అది ఇచ్చింది ఇర్మియాకి, నీకు కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఇర్మియా లాంటి ఆశ కలిగి నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. బైబిల్ వాక్యంలో యోహాను 14 ఉంది కదా, 12 ఏముంది? తీయాల్సిన అవసరం లేదు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయక్రియలు చేస్తా, మరి వాటికంటే గొప్పవి కూడా చేస్తా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులందరికీ దేవుడు అధికారులు ఇచ్చాడు లేదా? ఇచ్చాడా? ఇంకో చోట ఉంటుంది, మీరు రెఫరెన్స్ తీయొద్దు, ఇంకో చోట ఉంటుంది, నీవు నమ్మి బాప్తిసం పొందు, బాప్తిసం పొందినవాడు రక్షించు, నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనపడతాయి. ఏ సూచ్యక్రియలు చెప్పండి మీరు? నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియ, నా నామమున మీరు దయ్యములను ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అంటే ఇర్మియాకి వాక్ ఇచ్చాడు సరిపోయింది. మీరు అనుకోవచ్చు ఇర్మియాకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, కానీ దేవుడు నీకు ప్రతి ఒక్కరికి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన అధికారం తెలుసా? నా నామమున దయ్యములను, ఇది అందరికి యూనివర్సల్గా ఇచ్చాడు. దయ్యములను వెళ్ళగొడతారు, ఇంకా తర్వాత నా నామం దయ్యాలను వెళ్ళగొడతారు, మరణకరమైన తాగిన మీకు ఏ హాని కలగదు, తర్వాత పాములను చేతులతో ఎత్తి పట్టుకుంటారు, ఇంకా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు రోగులకు స్వస్థ. ఇది చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి, రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసికి దేవుడు ఆటోమేటిక్గా కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలే అది. ఈరోజు నీవు కూడా విశ్వాసం కలిగి ఏలియా దగ్గర 200 కావాలని ఎలీషా పొందుకున్నాడు, అదే రీతిగా నేను కూడా ఇర్మియా వలె పొందుకున్న ఆశ ఉంటే నిశ్చయంగా దేవుడు నీ నోట మాట వంచి పెళ్ళగించడానికి, పడగొట్టడానికి, విరగొట్టడానికి, నాటుటకు, కట్టుటకు దేవుడు ఏం చేస్తాడు? నీకు అధికారం ఇస్తాడు. కాబట్టి ఇర్మియా చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుని యొక్క మాట పట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటించి అనేక రాజులకు దేవుని ప్రవక్తగా మాటలు చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించిన వ్యక్తి ఎవరంట? ఇర్మియా. ఇర్మియాని బట్టి ఏమి నేర్చుకోవాలి మీరు చెప్పండి? ఇర్మియా నుండి అసలు ఏమి నేర్చుకుందాం? ఇర్మియా నుండి మనం ఏం పాటలు నేర్చుకుందామంటే, వాక్యం విని సరి చేసుకోవాలి. యోషియా గురించి నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇర్మియాని పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు. నా నోటు కూడా దేవుని మాటలు పెట్టినప్పుడు నేను కూడా సరి అయిన పరిచర్య కానీ లేదా సహవాసం కానీ దేవుని మాటలు ఇతరులకు తెలియజేస్తే ఇర్మియా వలె నేను కూడా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. ఇర్మియా ప్రవక్త, కన్నీటి ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్తలు రాయబడినటువంటి ఈయన కూడా ఒక కన్నీటి ప్రవక్త. నేను ఒక విషయం చెబుతాను. మెథడిస్ట్ చర్చి వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు మీకు? ఈ రోజులో చాలామంది సేవకులు జాన్ వెస్లీ అని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎవరైతే తెలుసో ఒక ఆయన నిజంగా ఉన్నాడు, జాన్ వెస్లీ, సూసాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ. ఇప్పుడు మనం వింటున్నాం చూసారు, వెస్లీ వాళ్ళు పాటలు పాడారు, హిమ్స్ రాశారు, పాటలు పాడారు, పరిచయం చేశారు. వీళ్ళంతా జాన్ వెస్లీ అని ఆయన ప్రార్థన చేస్తే 6 సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశంలో ఏ సినిమా హాల్ కూడా పనిచేయలేదంట, మూసేసారంట. 7 సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశంలో ఏ బారు కూడా ఓపెన్ చేయలేదంట. అంతటి గొప్ప సేవకుడు జాన్ వెస్లీ. అందుకే ఆయన పేర్లు చాలా మంది పెట్టుకుంటున్నారు.
ఈయనంటే ఒకసారి చర్చిలో వాక్యం చేయడానికి వెళ్తే చర్చిలో అవకాశం లేదంట, నువ్వు చర్చి రావడానికి వెళ్ళలేదు, మా చర్చిలో ప్రసంగం చేయడానికి వీల్లేదు అని చెప్పి తోసేశారంట ఆయన, జాన్ వెస్లీ ఆయన. చర్చిల్లో వాక్యం చెప్పడానికి అవకాశం అయిపోతే ఈయన పబ్లిక్ మీటింగ్ పెడితే వేలలో వచ్చేవాడండి జనం. ఆ విధంగా అనేక మంది రక్షణలోకి నడిపించి, అనేక మందికి సువార్త చెప్పి, అనేక మందికి ఈరోజు మాదిరికరంగా ఉన్నాడు ఆ సేవకుడు. ఇప్పుడు ఇర్మియా ఎలాగైతే ఆశ్రయించబడ్డాడో, అవకాశం దేవుడిచ్చాడు, కానీ అవకాశం లేకుండా ఈయన తోసివేసినా కానీ జాన్ వెస్లీ ఆయన పరిచర్య చేశాడు. ఆ పరిచర్ను బట్టి దేవుడు బహుగా ఆయనని ఆస్వాదించి అనేక మంది మార్పు చెందారు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన నోట్లో ఆయన వాక్కును పెడతాడు. ఒకడు పిలిచినా పిలవపోయినా నీ వాక్కు కనుక దేవునికి ఉపయోగిస్తే అనేక మంది రక్షించబడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈయన చెప్పిన ఏదైతే వాక్యం ఉందో, ఇర్మియా ఏదైతే ప్రవచించాడో, ఇర్మియా మాటలు విని చాలామంది ఆ రోజు యూదారాజులు సరి చేసుకున్నారు. హిల్కియా ఆయన తండ్రి యాజకుడు. తర్వాత ఇర్మియా గురించి రాస్తే మీకు విలాప వాక్యాలు తెలుసుగా. ఇర్మియా తర్వాత ఏముంది? ఇర్మియా గ్రంథం తర్వాత ఎహెచ్కేలు, తర్వాత విలాప వాక్యములు, దానియేలు గ్రంథము, ఎహెచ్కేలు, దానియేలు. విలాప వాక్యాలు ఎక్కడుంది? ఇర్మియా పక్కనే ఉంటుంది. ఇవి కూడా ఆయన విలిపిస్తున్నారు. ఆ మైక్ బయట ఎక్కడ ఇది కూడా ఎవరా? కాబట్టి ఈరోజు దేవుడు ఇర్మియాతో మాట్లాడి ఇర్మియాకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, నీవు బాలుని అనుకోవద్దు, నువ్వేమాత్రమో భయపడొద్దు, నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పిందంతా నువ్వు ప్రకటించు. ఈరోజు మనం తీసుకున్న వాక్యం కూడా ఇదే. ఇర్మియా గురించి నేర్చుకోవాలంటే ఈ గ్రంథాలన్నీ చదివి చాలా ఉంటుంది. కాబట్టి ఆయన ఇంట్రడక్షన్